ప్రైజ్ ది లార్డ్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. పాపాన్ని జయించుట ఎలా అనే అంశాన్ని చూద్దాం. కీర్తనల గ్రంథము 119:3 ప్రకారము వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు అని రాయబడి ఉంది. పాపాన్ని జయించాలంటే ముందుగా మనం పాపం అంటే ఏమిటో తెలిసి ఉండాలి. తర్వాత ఆ పాపాన్ని గ్రహించి దానికి వ్యతిరేకంగా జీవించాలి. ఆ పాపాన్ని జయించిన పరిశుద్ధుల నీతి మార్గాన్ని, దేవుని సత్య మార్గాన్ని నడవటానికి మనం తీర్మానం చేసుకోవాలి. ఆయన ఆజ్ఞలను చదివి వదిలేయక బలంగా ఆచరించాలి. అప్పుడే పాపాన్ని మనం జయించగలం. దేవుని మార్గంలో ఎంత దృఢంగా నడిస్తే అంత ధైర్యంగా ఈ లోకంలో నువ్వు పాపాన్ని జయించి జీవించగలవు. 2, దేవుని వాక్యాన్ని హృదయంలో ఒక నిధిలాగా భద్రపరచుకోవాలి. వాక్యాన్ని కంఠస్థపట్టి భద్రపరచుకోవాలి. వాక్యం నిద్రలో లేపి అడిగినా చెప్పేంత గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు పాపం నీ దరి చేరదు. 3, ఆయన సన్నిధిలో నిలిచి ఉండాలి. అప్పుడే పాపం చేసే ఆలోచనలు, తలంపులు, ఊహలు, ఉద్దేశాలు, సంకల్పాలన్నీ గాలి బూడిదైపోతాయి. ఆయన సన్నిధిలో ఉపవాసంలో, ఆరాధనలో, విజ్ఞాపనలో బలంగా నిలిచి ఉంటే పాపాన్ని పూర్తిగా జయించి సాతానును ఎదిరించగలవు. నీ మనస్సు దేవునికి లోబరిస్తే సాతాను పారిపోతాడని గ్రహించి పాపాన్ని ఓడించి దేవునికి మహిమకరంగా లేచెదముగాక. ఆమేన్.